హలో అందరికీ! మనం తోటకూరతో ఎప్పుడూ రొటీన్‌గా తినే తోటకూర పులుసు, తోటకూర ఫ్రై కాకుండా ఈసారి మా అమ్మ తోటకూర పులావ్ రెసిపీ అయితే చేసింది. రెసిపీ చాలా బాగుంది. ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్, కొద్దిగా నెయ్యి హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకున్న తోటకూరను వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో వాటర్, కల్లుప్పు వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ లోపల మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాటర్ బాయిల్ అయినాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని 20 మినిట్స్ పాటు లో హీట్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ.